వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డైరీస్. సో ఇవాల్టి రెసిపీ ఏంటంటే టేస్ట్ వైజ్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే బియ్యపు రొట్టె. నేను చెప్పే స్టైల్లో చేయండి, అద్దరిపోతుంది. 1 కప్ తురిమిన సొరకాయ, 1 కప్ తురిమిన క్యారెట్. ఈ రొట్టెకి స్పెషల్ టేస్ట్ రావడానికి ఒక పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్నాను, నేను డెస్క్రిప్షన్లో ఇచ్చేసాను. దీంట్లోకి 2 కప్స్ బియ్యం పిండి వేయాలి. బాగా కలిపేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఎక్కువగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా ముద్ద చేసే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు కుకింగ్కి అయితే నేను ప్యూర్ గానుగ నుండి ఆడించిన వేరుశనగ నూనె వాడుతున్నాను. గానుగ అంటే చెక్క గానుగ, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మీకు కూడా ఇది కావాలి అంటే దీర్ఘాయుష్ న్యాచురల్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేసేయండి. వీళ్ళ బ్రోచర్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కావాలి అన్న యూజ్ అవుతుంది. ఇంట్లో చేసుకునే రొట్టెలకి కొంచెం నూనె ఎక్కువగా పడితేనే రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇంట్లోనే రొట్టెలు ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నీట్గా ఒక క్లాత్ తీసేసుకొని రొట్టెలకి అయితే సెపరేట్గా పెట్టేసుకోండి. చూపించినట్టు అట్ల కాడతో సాదుకుంటే మాత్రం మనం చేతితో వత్తిన మార్క్స్ అయితే పోతాయి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని 2 వైపులు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఈవెన్గా. ఓవర్గా కాల్చుకుంటే క్రిస్పీగా అయిపోతుంది. సో రొట్టెలు క్రిస్పీగా ఉంటే అంతగా బాగుండవు. చూసారా, సూపర్ గుడ్ లుకింగ్, సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ బియ్యపు రొట్టె ఈజ్ రెడీ టు బి సర్వ్డ్. స్నాక్స్కి అయినా, డిన్నర్కి అయినా, ప్లెయిన్గా అయినా, పికిల్తో అయినా ఎలా తిన్నా సూపర్ టాప్ నాచ్ రెసిపీ అయితే ఇది. మరి ఇంకెందుకు లేట్, ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, డూ సబ్స్క్రైబ్. బాయ్.